చైనా కమ్యూనిస్టు పార్టీలో కైక్వీకి చాలా కఠినమైన వ్యక్తి అనే పేరుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు కైక్వీ కుడిభుజంగా భావిస్తారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రస్తుతం ఆయన కీలక పదవులు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల విషయంలో అలజడి సృష్టిస్తున్న వేళ భారత్తో స్నేహబంధాన్ని పెంపొందించుకునే విషయంలో జిన్పింగ్ తన కుడిభుజాన్ని రంగంలోకి దించారు. భారత ప్రధానితో ఇరు దేశాల సంబంధాలపై చర్చించాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా ఆయనతో కైక్వీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీ కైక్వీ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా కైక్వీ నవ్వుతూ కనిపించారు. సాధారణంగా ఎవరిని కలిసినా ఆయన నవ్వుతూ మాట్లాడరు. షాంఘై సహకార సదస్సులో పాల్గొన్న ఏ దేశ నాయకుడిని కైక్వీ బహిరంగంగా కలవలేదు. కానీ మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీకి మాత్రం హాజరయ్యారు. ఇరు దేశాల సంబంధాలు వేగంగా సాధారణ స్థితికి చేరడానికి మోదీ కైక్వీ భేటీ దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలోని భారత వ్యతిరేక వర్గాలకు ఈ భేటీ బలమైన సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. జిన్పింగ్ ను బహిరంగంగానే మావోతో పోల్చిన తొలి నాయకుడు కైక్వీ. అలాంటి వ్యక్తి మోదీతో సుదీర్ఘంగా చర్చలో పాల్గొనడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.